హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ కూడా మీకు మంచి నోటిఫికేషన్తో రావడం జరిగింది. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి అయితే ఒక 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అయితే ఈరోజు నోటిఫికేషన్కి వెళ్ళబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఈరోజు నేను మీకు ఒకటి చెప్పాలనేసి అనుకుంటున్నాను. చాలామంది నాకు కామెంట్స్ అయితే చేస్తున్నారు, అప్లికేషన్కి ఎలా అప్లై చేయాలని చాలామంది అడుగుతున్నారు. దానికి నేను ఆన్సర్ ఈ విధంగా అయితే ఇవ్వాలనుకుంటున్నాను. నేను పెట్టే ప్రతి అప్లికేషన్ కూడా జెన్యూన్ అప్లికేషన్స్ అండి. కానీ కొంతమందికి ఎలా అప్లై చేయాలో తెలియక చాలామంది కూడా అన్న ఎందుకు ఈ ఫేక్ జాబ్స్ గురించి చెప్పడం, మీకు పని పట్టలేదా అనేసి మమ్మల్ని నానా మాటలు అయితే అనడం జరుగుతుంది. బట్ మేము అవేమీ పట్టించుకోవట్లేదు అనమాట. మా పని మేము చేసుకొని పోతున్నాం. కొంతమందికి అయితే అప్లై చేసుకోవడం అనేది జరుగుతుంది. కొంతమందికి మాత్రమే ఎలా అప్లై చేయాలనేది కూడా తెలియడం లేదు. మీకు ఒకటే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే అప్లికేషన్ ఓపెన్ కాకపోతే వారికి కావాల్సిన అన్ని అప్లికేషన్స్ ఆల్రెడీ ఆ యొక్క కంపెనీకి వారికి వెళ్ళాయని అర్థం చేసుకోవాలి. ఒకవేళ అప్లికేషన్ ఓపెన్ అయితే మీరు అప్లికేషన్కి వెంటనే అప్లై చేసుకోండి. సో వారికి ఇంకా కావాల్సిన అప్లికేషన్స్ రావాలని అర్థం ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మీరు చాలన్నమాట. ఓకేనా? సో మేము మీకు కూడా మీకోసం బాగా రీసెర్చ్ చేసే ఈ జాబ్స్ యొక్క అప్లికేషన్స్ మీకు వీడియో రూపంలో తెలియజేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా అండర్స్టాండింగ్ చేసుకొని మా యొక్క ఛానల్కి సపోర్ట్ చేయండి. అందుకే ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్లికేషన్ ఓపెన్ కాకపోతే ఆ రోజుతో ఆ అప్లికేషన్ అనేది అయిపోయిందని అర్థం. సో ఈ యొక్క వీడియో పూర్తిగా చూడండి, ఎలా అప్లై చేయాలనేది కూడా తెలియజేయడం జరుగుతుంది. సో ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనమాట ఇవి. సో 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి అయితే మనకి జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. 35,000 శాలరీ ఉంటుంది స్టార్టింగ్ శాలరీ. అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటిది లేదు. సో నో ఎక్స్పీరియన్స్, అప్లై ప్రాసెస్ మొత్తం అంతా కూడా ఈ వీడియోలో తెలపడం జరిగింది. చక్కగా ఇంటి నుంచే పని చేసుకోవచ్చు. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో సారీ ఫ్రెండ్స్, ఇంతవరకు కూడా ల్యాక్ చేసినందుకు. సో ఇక్కడ లేట్ చేయకుండా మనం నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇదైతే వింజో కంపెనీ నుంచి వచ్చింది, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ చూడండి, బిజినెస్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్గా ఈ యొక్క వేకెన్సీ అయితే రావడం జరిగింది వింజో కంపెనీ నుంచి అనమాట. 1 వీక్ ఎగో అనేసి ఇవ్వడం జరిగింది. 1 వీక్ ముందే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. కాంట్రాక్ట్ ఎంట్రీ లెవెల్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇదైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 51 to 200 ఎంప్లాయీస్ అయితే వీళ్ళకి ఉన్నారనమాట. ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సీ హౌ యూ కంపేర్ టు ఓవర్ 100 అదర్ అప్లికెంట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో అలాగే స్కిల్స్ వచ్చేసరికి అకౌంట్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ 8 more ప్లస్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు, సో ఆల్ స్కిల్స్ అనేసి ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేస్తే అకౌంట్ మేనేజ్మెంట్గా, అలాగే బిజినెస్గా, అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే బిజినెస్ డెవలప్మెంటు అండ్ కమ్యూనికేషన్ అండ్ ఐడెంటిఫైయింగ్ న్యూ ఆపర్చునిటీస్, అలాగే మేనేజ్మెంటు, ఓరల్ కమ్యూనికేషన్, అలాగే రిలేషన్షిప్ డెవలప్మెంటు అండ్ సేల్స్, అలాగే స్కిల్స్ డెవలప్మెంటు. ఈ విధంగా అయితే మనకి స్కిల్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీ ప్రొఫైల్లో ఏ స్కిల్ అయితే లేదో ఇది లింక్డ్ఇన్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క ప్రొఫైల్లో ఏ స్కిల్ అయితే లేదో ఇక్కడ ప్లస్ యాడ్ అనేసి ఉంది కదా. సో ఈ ప్లస్ యాడ్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే స్కిల్ దగ్గర మన యొక్క స్కిల్స్ ఏవైతే లేవో ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగ బిజినెస్ లేదని చెప్పగానే ఇక్కడికి రావడం జరిగింది. దీన్ని సేవ్ చేస్తే మనకి సేవ్ అయిపోతుంది. ఓకేనా? సో యువర్ స్కిల్ హ్యాస్ బీన్ యాడెడ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో యాడ్ స్కిల్ అనేసి దానిపైన క్లిక్ చేస్తే
మీకు నెక్స్ట్ ఏ స్కిల్ అనేది ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది. సో ఇంగ్లీషు, రీసెర్చ్ స్కిల్స్, ట్రైనింగ్, కమ్యూనికేషన్స్, అలాగే అనలిటిక్స్ స్కిల్స్, ఫైనాన్స్, ప్రజెంటేషన్స్ అండ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, కస్టమర్ సర్వీసు, లీడర్షిప్ ఇవన్నీ కూడా మీకు స్కిల్స్ అనమాట. ఓకేనా. సో ఈ స్కిల్స్ని కూడా మీరు ఏవైనా యాడ్ చేయాలనుకుంటే సో మీకు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అని ఉందనుకోండి, అది కూడా యాడ్ చేయొచ్చు. సో ఆంధ్ర యూనివర్సిటీ, సో ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. యువర్ స్కిల్ హ్యాస్ బిన్ యాడెడ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే మనం ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ స్కిల్స్లో కూడా మీరు ఏవైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్ గురించి మనం తెలుసుకుందాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి, మనకైతే 10 స్కిల్స్ మిస్సింగ్ ఆన్ యువర్ ప్రొఫైల్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరైతే స్కిల్స్ అనేవి యాడ్ చేసుకోండి. ఇదైతే మనకి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఇప్పుడు జాబ్ గురించి చెప్దాము. సో ఎలా అప్లై చేయాలనేది ఈ వీడియో ఎండింగ్లో చెప్పడం జరుగుతుంది. సో అబౌట్ ద జాబ్ రోల్ అనమాట. సో ది ఐడియల్ క్యాండిడేట్ ఈజ్ ఏ మోటివేటెడ్, ఆర్గనైజ్డ్ అండ్ క్రియేటివిటీ ఇండివిజువల్ హూ వెల్కమ్స్ ద ఛాలెంజెస్ ఆర్ acquiring and developing new business త్రూ సేల్స్ ఎఫర్ట్స్. సో బిజినెస్ డెవలప్మెంట్గా ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. కాబట్టి మీరైతే బిజినెస్ని డెవలప్ చేసే విధంగా ఉండాలి, అలాగే మీ యొక్క ఎఫర్ట్స్ పెట్టి సేల్స్ని గ్రో చేసే విధంగా అయితే ఉండాలి. యూ విల్ బిల్డ్ కీ కస్టమర్ రిలేషన్షిప్, ఐడెంటిఫై బిజినెస్ ఆపర్చునిటీస్ అండ్ క్లోజ్ బిజినెస్ డీల్స్ వైల్ మెయింటైనింగ్ అండ్ ఎక్స్టెన్సివ్ నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ మార్కెట్ కండిషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అయితే మీరు కస్టమర్ రిలేషన్షిప్ అనేది చేయాలన్నమాట. సో మీరు కస్టమర్తో మీరు కొలాబరేట్ అయ్యే విధంగా ఉండాలి, ఐడెంటిఫై చేయాలి ఎవరికైతే బిజినెస్ గురించి కావాలనేది. సో అండ్ క్లోజ్ బిజినెస్ డీల్స్ వైల్ మెయింటైనింగ్ అండ్ ఎక్స్టెన్సివ్ నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ మార్కెట్ కండిషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అయితే నెక్స్ట్ వన్ చూసుకుంటే రెస్పాన్సిబిలిటీస్ అనమాట. రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి మనకి చూడండి, కల్టివేటింగ్ స్ట్రాంగ్ బిజినెస్ రిలేషన్షిప్ విత్ కీ డెసిషన్ మేకర్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే బిజినెస్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటారో వాళ్ళకైతే స్ట్రాంగ్ రిలేషన్షిప్ అనేది ఉండాలి, అది కూడా మీ యొక్క డెసిషన్ పైన ఆధారపడి ఉంటుంది అనేసి ఇవ్వడం జరిగింది. అయితే ప్రొడక్టివిటీ ఐడెంటిఫై న్యూ ఆపర్చునిటీస్ అండ్ డెలివరీ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ టు కస్టమర్స్. ఏవైతే క్వారీస్ ఉంటాయో కస్టమర్కి అవన్నీ కూడా మీరు ప్రొటెక్ట్ చేసి ఐడెంటిఫై చేసి మీరు న్యూ ఆపర్చునిటీస్ని కల్పించి అండ్ సో సొల్యూషన్స్ కూడా మీరు కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసి సో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే విధంగా అయితే మీరు ఉండాలి. డెవలప్ మార్కెట్ స్ట్రాటజీస్ బై రీసెర్చింగ్ లిస్ట్ ఆఫ్ హై పొటెన్షియల్ ప్రాస్పెక్ట్స్. సో మీరైతే మార్కెటింగ్లో ఉన్న స్ట్రాటజీస్ అన్నీ కూడా డెవలప్ చేసి సో రీసెర్చ్ చేసి వాళ్ళకి హై పొటెన్షియల్ ఇచ్చేటట్టుగా ప్రాస్పెక్ట్స్ అన్నీ కూడా చెప్పే విధంగా ఉండాలి. సో ఇది మొత్తం అంతా రెస్పాన్సిబిలిటీస్. అయితే క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ బీటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 1 year ప్లస్ మీకు సేల్స్లో అకౌంట్ మేనేజ్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుందన్నమాట. ఎక్సలెంట్ రిటన్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్, మీకు రాయడం కానీ చదవడం కానీ కరెక్ట్గా రావాలన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ మీకైతే ఇది ఎవరు మనకి రిలీజ్ చేశారంటే వింజోది. సో ఇక్కడ ఇవ్వడం జరిగిందండి కిందన మీకు. సో ఇక్కడ అచీవ్ యువర్ గోల్స్ ఫాస్టర్ విత్ ప్రీమియం అనేసి ఇవ్వడం జరిగింది. మిలియన్ మెంబర్ ఆఫ్ యూఎస్ ప్రీమియం అనేసి ఇవ్వడం జరిగింది. సో మీకైతే వింజో నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ వస్తుందండి. ఇక్కడ చూడండి, అప్లై టు వింజో అనేసి ఇవ్వడం జరిగింది. సో జాబ్స్ కిట్ టు అటెండ్ ద ఆంధ్ర యూనివర్సిటీ కాంటాక్ట్ ఇన్ఫార్మ్ 1 of 2 అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే మీకు నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే సబ్మిటింగ్ దిస్ అప్లికేషన్ అనేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మన యొక్క రెజ్యూమ్ అనేది వస్తుందన్నమాట. సో ఈ రెజ్యూమ్లో మీరు అప్లోడ్ రెజ్యూమ్ అనేసి ఇవ్వడం జరిగింది కదా, ఆల్రెడీ నేను అప్లోడ్ చేసి ఉంది కాబట్టి సో ఈ విధంగా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. రివ్యూ పైన క్లిక్ చేసి అయితే మీరు రెజ్యూమ్ దీంట్లో యాడ్ చేయాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఆల్రెడీ
ఆ లింక్డ్ఇన్లో రిజిస్ట్రేషన్ అయిన ప్రొఫైల్కి ఈ విధంగా అయితే మీరు యాడ్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు మీ యొక్క అప్లికేషన్కి. ఓకేనా, మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క లింక్ అయితే నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోండి. ఓకేనా, సో ఇప్పుడు వరకు వీడియోను వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.